ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ఈ సృష్టిలో దేహత్వబుద్ధి జనించినప్పుడు ఎన్నో కోటాను కోట్ల జీవరాశుల్ని మనం చూస్తూ ఉంటాం. అవి పక్షులు కావచ్చు, పురుగులు కావచ్చు, చెదలు కావచ్చు, మరి సర్పాలు కావచ్చు, మృగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, చెట్లు కావచ్చు, పుట్టలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి యొక్క జీవకోటి ఉంటుంది ఇక్కడ. ఒక సందర్భంలో అవ్వయ్యారు రచించినటువంటి ఒక తమిళ పద్యాన్ని జంతు సహచరులను ఉద్దేశిస్తూ చదవటం జరిగిందిట. దానికి రమణ మహర్షుల వారు విషయాలను స్పష్టీకరించారు. ఈ సృష్టిలో ప్రతివారు అంటే సృష్టి యావత్తు అది ఏ రూపేణ ఉన్నప్పటికీ వాని వాని విధంగా అవి చాలా గొప్పవాడే. ఇక్కడ వాడు, వీడు, వారు అనేది మనుషులకే కాదు, చెట్లకి, వృక్షాలకి, పక్షులకి, జంతువులకు కూడా వారు అనేటువంటి యొక్క గౌరవాత్మకమైన మాటల్ని మహర్షుల వారు పలుకుతూ ఉండటం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా చెప్పిన మాటే ప్రతి ఒక్కరూ వారి వారి విధిగా గొప్పవాడేను. ఏ విధంగా తీసుకోండి, ఒక పక్షి ఉందనుకుందాము, అది పిచ్చుక కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అది ఎంత చక్కటి నైపుణ్యంతో దాని గూడు కట్టుకుందో ఎప్పుడైనా పరిశీలించారా? ఎక్కడెక్కడో పడి ఉన్నటువంటి చిన్న చిన్న ఏమిటవి గూడు కట్టుకోవటానికి అవసరమయ్యే వస్తు సామగ్రిని తీసుకొస్తాయి. అవి చాలా చక్కగా అల్లుతుంది. అది ఆ ముక్కుతోనే అల్లుతుంది. అది దాన్ని చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. దానికి ఇంతటి తెలివి, ఇంతటి జ్ఞానము ఎక్కడి నుంచి వచ్చిందా అని అందులో సందేహం లేదు. నిన్ను గనక ఆ పని చెయ్యమంటే చెయ్యలేవు సుమా. ఆ సృష్టికర్త, ఆ భగవంతుడు వాటికి ఆ ప్రత్యేకమైనటువంటి సామర్థ్యాన్ని ఏర్పరిచాడు. అదేవిధంగా తుమ్మెద ఉందనుకోండి, తేనె తుట్టను ఏ విధంగా చేస్తుందో తెలుసా? చాలా ఆశ్చర్యం వేస్తుంది. వాటిల్లో పెద్ద పెద్ద నగరాలనే ఏర్పరుస్తుంది. పురుగులు మైనం ఇస్తాయి, తుమ్మెద తేనె తుట్టను సంధియక కడుతుంది సుమా. అది చాలా పకడ్బందీగా, చాలా ఆర్టిస్టిక్గా కూడా ఉంటుంది. అది పెద్ద పెద్ద నగరాలే చీమలు కట్టుకుంటూ ఉంటాయి లోపల. వాటిని మనం చూసినప్పుడు అవి ఎంత కష్టపడ్డాయో తెలుస్తుంది. ఇక మనం సాలేడు సంగతి చెప్పక్కర్లేదు.
మీ అందరి అనుభవంలో కూడా ఒక సాలెపురుగు తనలో నుంచి తంతువులు తీసుకువచ్చి వాటిని చాలా పర్ఫెక్ట్గా దారాలతోటి ఒక వల అల్లుతుంది. అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే నిన్ను చేయమంటే ఆ విధంగా కూడా చెయ్యలేవు. నీకెంత తెలివితేటలు ఉన్నప్పటికీ సాలెపురుగు తన నోటిలోంచి వచ్చిన ద్రవంతో ఆ పెద్ద వలకు తయారు చేసుకుంటుంది. సరే, దాంట్లో పడినటువంటి చిన్న చిన్న కీటకాలుని అది భుజిస్తూ ఉంటుంది. చివరికి ఆ దారాన్ని తిరిగి తనలోకే తీసుకుంటుంది. శుభ, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం చిన్న చిన్న సాలెపురుగులు పైనుంచి కిందకి రావటం, అనుకూలం లేకపోతే ఆ దారాన్ని తనలోకి తీసుకుని పైకి పాకిపోతూ ఉంటాయి. అటువంటి శక్తివంతమైనటువంటి మెకానిజం వాటికి ఉన్నది. అటువంటి ప్రదర్శన నీవు చెయ్యలేవు. నీవేదో మానవుడు అనుకుంటున్నావు. నీకంటే సృష్టిలో ఎన్నో విశిష్టమైనటువంటి జంతుజాలాలు, వాటికి నీకంటే ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఉన్నది. నీవు కాసేపు నడిస్తేనే శరీరం అలసిపోతుంది. శుభ, ఒక పక్షి ఎక్కడో సైబీరియా నుంచి మన భారతదేశానికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి వెళుతుందని మనం చూస్తూనే ఉన్నాం. అంత దూరము, కొన్ని వేల మైళ్ళు ఎక్కడా ఆగకుండా మరి ఇంత దూరం ఎలా ప్రయాణం చేయగలుగుతుంది? దానికి ఆ శక్తి ఎవరిచ్చారు? మరి అది అద్భుతమే కదా. నీవు చెయ్యలేనిది అవి చేసి చూపుతున్నాయి. భగవంతుడి యొక్క లీలలు, ఆయన యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రత్యేకత ప్రతి ఒక్క జీవిలోనూ కూడా ఆ ప్రత్యేకత ఉన్నది. నువ్వు అనుకోవచ్చు నీకున్న బుద్ధి సూక్ష్మత, నీకున్న తెలివితేటలు వాటికి లేవని. అది చాలా పెద్ద పొరపాటు. అవి చేస్తున్నటువంటి విన్యాసము కానీ, అవి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ఒక్కొక్కటి గనక నీవు పరిశీలిస్తే మరి నీవు వాటితో సమానం కాదు. శుభ, ముఖ్యంగా చెదలు ఉన్నాయి చూశారు. చెద వచ్చింది అంటే ఎంత పెద్ద ఇంటి కప్పైనా మొత్తం అది కూలిపోక తప్పదు. మన దైనందిక జీవితంలో కూడా భూమిలోంచి వచ్చినటువంటి చెదలు చెక్క ఫ్రేమ్ కావచ్చు, ఏ ఫ్రేమ్ అయినా కావచ్చు, వాటిని పూర్తిగా నుజ్జు చేసి వాటి యొక్క ఇళ్లను నిర్మించుకుంటుంది. కదిలిస్తే మొత్తం కూలిపోతుంది. ఎక్కడో భూమిలో ఉన్న చెదలు ఎన్ని అంతస్తుల పైకి ఎట్లా వచ్చినాయి? ఎంత సన్నటి దారి గుండా వచ్చింది? ఒక్కసారి పరిశీలించండి, మీకే తెలుస్తుంది. వాటికి ఉన్న క్రమశిక్షణ, వాటికి ఉన్నటువంటి ప్రత్యేకత మరి మానవుడికి లేదు కదా. ముఖ్యంగా గతంలో చెప్పుకున్నటువంటి సాలెపురుగు సంగతిని
ఇంకా స్పష్టీకరిస్తున్నారు మహర్షులు వారు. ఈ సాలెపురుగు అందరూ చూస్తూనే ఉంటారు. ఒకటి కాదు, రెండు కాదు, 2-3 స్థలాల్లో అది వలపన్ని ఉంచుతుంది సుమా. అటువంటి ప్రదేశంలో జిగురు పదార్థాన్ని వదిలి వెంటనే సాలుడి కదిలిపోతుంది, కిందికి పాకుతుంది, పైకి పాకుతుంది, చుట్టూరా పలువాళ్ళు తిరుగుతుంది. అప్పటికి మీరు చూసే వల పూర్తవుతుంది సుమా. ఎంత ఎక్సలెంట్గా పరిష్కృతమైనటువంటి రేఖములతో సుందరంగా తీర్చిదిద్దుతుంది. అది ఎంత చిన్నది సాలెపురుగు, దానికంతటి పరిజ్ఞానం ఎవరిచ్చారు? నీవు కూడా అది చెయ్యలేవు. ప్రయత్నం చేసి చూడు, నీకే తెలుస్తుంది. రోజు పొద్దున్నే చక్కగా వల పన్నుతుంది, సాయంకాలానికి లోన చుట్టు వేసుకోవటం సాగుతూనే ఉంటుంది. ఇది మరి విశిష్టత కాక మరేమిటి? అదే అంటారు మహర్షులు వారు, భగవత్ సృష్టిలో జీవకోటికి, ప్రతి ప్రాణికి దాని విశిష్టత, నైపుణ్యం మనం వర్ణించలేము, దానికి ఉంటుంది. కనుక అవ్వయ్యారు చెప్పినటువంటి పద్యంలో, కంబర్ వైదుష్యంలో ఆశ్చర్యం ఏముందంటూ చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా దైవ ఇచ్చ తప్ప మరొకటి కాదు. మానవుడు చెయ్యగలడా ఆ పని? చెయ్యలేడు కదా. ఏ జీవినన్నా తీసుకోండి, ఒక శునకాన్ని తీసుకోండి, అది ఎంత దూరంలో ఉన్నా యజమానిని వాసన పడుతుంది సుమా. నీవు అది ఎక్కడుందో తెలుసుకోలేవు, కానీ అది వాసన పట్టి నీ దగ్గరికి వస్తుంది. ఒక సందర్భంలో ఈ విషయాన్ని మహర్షులు వారు ప్రస్తావిస్తూ, ఒక శునకాన్ని ఎక్కడో అడవిలో వదిలిపెట్టి వచ్చాట. కీకారంజంలో అనుకోండి. అమ్మయ్యా, ఈ శునకాన్ని వదిలిపెట్టాము, ఇక ఇంటికి రాదులే అనుకున్నాడు. కానీ దానికి వాసన చూసే గుణం మానవుడికి లేదు కదా. ఎటు తిరిగిన వాసనతోటి యజమాని యొక్క వాసనని గుర్తుపట్టి అది మళ్ళీ తిరిగి ఇంటికి రాగలిగింది. మీరు ఇంకా సూక్ష్మంగా పరిశీలిస్తే కొన్ని శునకాలకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తారు. పోలీస్ వ్యవస్థలో క్రిమినల్స్ని, ముఖ్యంగా డ్రగ్స్ని, మాదక ద్రవ్యాలని, ఇతర వస్తు విశేషాలని, మనుషులని, నిర్దోషులని పట్టుకోవటానికి వాటి సహాయం చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అవి ఏ విధంగా పట్టుకుంటాయి అనేది కాస్త పక్కకు పెడితే, కారణం అది మనస్సుకి అందదు మనకు. ఒకసారి వాసన పసిగట్టింది అంటే అది ఎక్కడున్నా సరే దారి వెంట వెళ్ళి దాన్ని పట్టుకుని రాగలదు. అంతటి మహత్తరమైనటువంటి శక్తి ఆ శునకానికి ఎవరిచ్చారనుకుంటున్నావు? ఈశ్వరుడు కాక, భగవంతుడు కాక, సృష్టికర్త కాక. కనుక నీవేదో తెలివిగలవాడుని అనుకుంటున్నావు. అవి చేసే పనులు నీవు ఒక్కటి చెయ్యలేవు. నీ సామర్థ్యం చాలా అత్యాతి అల్పము. నువ్వు అనుకోవచ్చు బుద్ధి, విచక్షణ వాటికి లేదేమో అని. చాలా పొరపాటు పడ్డావు. ఒక చెట్టు ఉందనుకోండి,
కొమ్మలు నరుకుతూ ఉంటే అవి ఆ దిశగా పోకుండా మరో దిశలో అది చిగురించి పైకి వెళ్ళటం మొదలు పెడుతుంది. మరి దానికి ఆ తెలివి ఎవరిచ్చారు? చెట్టులో కూడా జ్ఞానం ఉందిగా. మ్యాన్ ఈజ్ ఎ మూవింగ్ ట్రీ, ట్రీ ఈజ్ ఎ స్టేషనరీ మ్యాన్. ఇది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చెట్టుకు కనుక నీవు ఒక మైక్ కనుకిస్తే నీకంటే ఎక్కువగా అది మాట్లాడగలదు. నువ్వు చేసే ఘోరాలని, నేరాలని, బాధని కూడా వెళ్ళపుచ్చుకోగలదు. కానీ ఆ భగవంతుడు దాని మనస్సుని అంతర్మగం చేసి పెట్టాడు. అది మాట్లాడదు కదా అన్నప్పుడు నీవు వాటిని నరుకుతూ పోతున్నావు, కాయలు కోస్తావు, పుళ్ళు తెంపుతావు, పూలు కోస్తూ ఉంటావు. వాటికి బాధ లేదని నువ్వు అనుకుంటావు. జీవం దాంట్లో కూడా ఉంటుంది. బాధని వ్యక్తపరిచేటువంటి స్థితి ఉండదనుకోబాకు. అవి కూడా కంటి వెంట నీరు కారినట్టుగా నీరు కారుస్తాయి. మంచిది. మహర్షి యొక్క వాక్కుల్ని నిదానంగా పరిశీలించండి. మానవుడు ఈ సృష్టిలో అత్యాతి అల్పమైనటువంటి జీవుడు మాత్రమే. తనకంటే ప్రత్యేకమైన సామర్థ్యము కలిగినవి ఎన్నో ఉన్నాయన్న సంగతి గుర్తించుకోండి. విచారించండి, సత్యాన్వేషణ చెయ్యండి. ఇది అసత్యమని గుర్తించండి. వివేకంతో కూడుకొని వైరాగ్యంతో నిలుచుకుంటూ విచారించి నేనుగా ఉన్న ఆ జ్ఞానమయ స్థితిని నిలిచి ఉండండి. మంచిది. మౌనమే నీ సహజత్వము.